ఏం చెప్పను, మాగంటి గోపీనాథ్ చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి, పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసారట అని పెద్ద బాబు ఏంటి ఏంటంటే వెళ్తే రాని మరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు, మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారండి, బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్లు, నాకు 92 ఏళ్లు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చి